రైతులెవరూ ఆందోళన చెందవద్దని, యాసంగికి చివరి ఆయకట్టు వరకు నీరందిస్తామని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. యాసంగి పంటల సాగుకు గణపురం మండల కేంద్రంలోని గణపసముద్రం చెరువు నుంచి నీటిని దిగువకు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఇరిగేషన్ శాఖ అధికారులతో కలిసి విడుదల చేశారు. రైతులు ఎలాంటి ఆందోళనకు గురి కాకుండా యాసంగి పంట సాగు చేసుకునేలా సీఎం రేవంత్ రెడ్డి ప్రజాప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. గణపసముద్రం చెరువు నీటిని విడుదల చేయడం ద్వారా ఆయకట్టు పరిధిలోని పొలాలకు సరిపడ నీరు అందుతుందన్నారు. నియోజకవర్గంలోని చివరి ఆయకట్టు రైతులకు సమాన ప్రాధాన్యత ఇస్తూ సాగునీటి సరఫరా కొనసాగుతుందని, కాలువలు, డిస్ట్రిబ్యూటరీల నిర్వహణపై అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు ఎమ్మెల్యే తెలిపారు. నీటి వృధా జరగకుండా పర్యవేక్షణ పెంచినట్లు పేర్కొన్నారు. రైతులే ప్రభుత్వానికి కేంద్ర బిందువని, వారి సంక్షేమమే లక్ష్యంగా సాగునీటి సమస్యలు తలెత్తకుండా తక్షణ చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఈరోజు గణపసముద్రం చెరువు కింద ఉన్నటువంటి ఆయకట్టు రైతాంగం అంతా కూడా సకాలంలో నాట్లు వేసుకొని మళ్ళీ వేసంగి కల్లాలు ఏదైతే లేచేటప్పుడు రోహిణి కార్తె కంటే ముందే పంటలు మీ చేతికి వచ్చే విధంగా వరి నాట్లు వేసేటువంటి ఒక విత్తనాలు లాంగ్ రన్ గా వేసేటువంటి విత్తనాలు కాకుండా రోహిణి కార్తెకు కంటే ముందు వచ్చేటువంటి యొక్క విత్తనాలను వేసుకొని సకాలంలో పంటలు తీసుకోవాల్సిందిగా రైతులకు విజ్ఞప్తి చేస్తున్నాం. నెక్స్ట్ క్రాప్ వరకు దీనికి 32 కోట్ల రూపాయలతో సిమెంట్ లైనింగ్ కూడా శాశ్వతంగా చేయడం కూడా జరుగుతుంది. ఎందుకంటే ఇది ఫైనాన్స్ లో ఉంది. మంజూరీ కూడా నెక్స్ట్ క్రాప్ వరకు తప్పకుండా కాకతీయులు నిర్మించినటువంటి ఒక గణపసముద్రం చెరువుకు శాశ్వత మరమ్మతులు రాబోయేటువంటి రోజుల్లో 32 కోట్ల రూపాయలతో మంజూరీ కూడా చేయడం జరుగుతుంది. కనుక దీని కింద ఉన్నటువంటి రైతాంగం అంతా కూడా వెంటనే మీరు నార్లు పోసుకొని సకాలంలో నాట్లు వేసుకొని పంటలు మీ చేతికి వచ్చే విధంగా చూడాలి. రోహిణి కార్తె వల్ల వర్షాలు మీదకి వచ్చి మళ్ళా పంటలు తడిసి రైతులు నష్టపోకుండా ఈ రోజు ఒక నెల ముందు మనం ఈ యొక్క క్రాప్ కు నెల ముందు ఈ రోజు మనము కాల్వలు తీయడం జరిగింది. దీన్ని అందరూ కూడా రైతులు సద్వినియోగం చేసుకొని తొందరగా నాట్లు వేసుకొని పంటలు పండించుకొని మీరు సకాలంలో లబ్ధి పొందవలసిందిగా రైతాంగానికి విజ్ఞప్తి చేస్తున్నాం.